గురుగారు, ఈరోజు మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని ఎందుకని అంటారు? ఈరోజు సముద్ర స్నానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? మహామాఘి అని ఈ రోజుకి పేరు. మాఘము అనేటువంటి పేరే లోకంలో పండితులకి ఎంతో కొంత శబ్దార్థ జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుసు. మా అఘ, మాఘ. అఘము అంటే పాపం, మాఘ అంటే పాపము లేనటువంటిది, పవిత్రమైనటువంటి మాసం. అందున పౌర్ణమి ఈరోజు. మహామాఘి అంటారు దీన్ని. అందుకే ఎందుకనంటే మాఘస్నానాలు మిగతా నెలల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఈ మాఘ మాసంలో ఏంటంటే వాటికంటే కూడా భిన్నంగా స్నానాలు అనేటువంటిది ఈ మాఘాల్లో చాలా ప్రత్యేకమైనది. అందువల్ల ప్రతిరోజు కూడా నదీ స్నానం చేయాలి అన్నారు ఈ మాఘమాసంలో. మా ఇళ్ళ దగ్గర నదులు లేవు, సరే గంగే చేమునే చేయవా అని చెప్పి ఆ శ్లోకం చదువుకోండి. లేకపోతే అంత శ్లోకం కూడా నాకు రాదు అని అనుకుంటే గోవింద అని అనుకోండి. గోవింద అన్న పదం చాలటమ్మా. గోవింద అన్న పదం అనుకుంటూ స్నానం చేసినా అది మాఘస్నానం కింద వస్తుంది. అలాగే సూర్యోదయానికి ముందు చేసిందే మాఘస్నానం, సూర్యోదయం తర్వాత చేసింది మాఘస్నానం కాదు పొమ్మన్నారు. సరే, అందులోనూ ఈ పౌర్ణమి రోజు నదీ స్నానం కాదు నాయన, సముద్ర స్నానం చెయ్యండి అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకనంటే సముద్రానికి స్నానాలు చేయడానికి ఏ రోజు పడితే ఆ రోజు చేయకూడదు. కొన్ని రోజులు మాత్రమే మన పెద్దవాళ్ళు సంప్రదాయంలో నిర్దేశించారు. ఆ కొద్ది రోజుల్లో, ఆ పవిత్రమైనటువంటి తిథుల్లో ఈ మహామాఘం, ఈ మాఘ పౌర్ణమి తప్పనిసరిగా అందరం కూడా సముద్ర స్నానం చెయ్యాలి. ఆధునిక వాతావరణంకి తగినట్లుగా ఇంటి దగ్గర శుభ్రంగా స్నానం చేసి తర్వాత సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం చేసి వచ్చిన తర్వాత మరలా ఇంటి దగ్గర స్నానం చేయాలి. ఎందుకంటే ఆధునిక వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం అందరం కూడా ఈ మాటని విన్నపం చేద్దాం. అయితే సముద్ర స్నానం ఎందుకు చెయ్యాలి అని అంటే, ఈరోజు సముద్రం ఉత్తుంగ తరంగాలతోటి చంద్రుడి పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒక తల్లి కనుక చాలా కాలం తర్వాత తన ఇంటి లోపలికి అడుగు పెడుతున్నటువంటి బిడ్డని చూస్తూ ఆ తల్లి ఎంత ఉద్విగ్నంగా నానా అని ఎంత దగ్గరగా తీసుకుంటుందో, పౌర్ణమి రోజు సముద్రం కూడా ఆ చంద్రుణ్ణి అంత దగ్గరగా తీసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ మామూలు రోజుల కంటే కూడా ఉత్తుంగ తరంగాలతోటి పైకి లేచిపోతూ ఉంటుంది. ఆ పుత్ర ప్రేమ కలిగినటువంటి, ఆ పుత్ర వాత్సల్యం కలిగినటువంటి సముద్రంలో గనక ఈరోజు గనక నువ్వు స్నానం చేస్తే, మన పట్ల సముద్రం అనేటువంటిది ఆ విష్ణుదేవుడి యొక్క మామగారు. లక్ష్మీదేవి సముద్రుడి యొక్క కూతురు కనుక విష్ణుదేవుడి యొక్క మామగారు సముద్రుడు. కాబట్టి సముద్రుడికి సంబంధించినటువంటి అభిమానం ఏదైతే ఉన్నదో, ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో, ఆ ప్రేమని మన కుటుంబంలోనూ మన పట్ల, మనవారి పట్ల కూడా ఆ విష్ణుమూర్తి ఈరోజు అనుగ్రహిస్తాడట. ఎందుకనంటే లోకంలో చాలా ఇష్టమైనది ఏది? అసారే సంసారే సారం స్వెసుర మందిరం అని పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు. ఈ లోకంలో అంత అసారం, నిస్సారం ఏమీ లేదు. కానీ ఈ లోకంలో సారవంతమైనది ఒకటే ఉంది. ఏమిటయ్యా అది? మామగారి ఇల్లు. అందుకే ఏమిటయ్యా దీనికి ఎలాగ నువ్వు చెప్తున్నావు ఈ మాట? దీనికి ఆధారం ఏముంది అంటే, చూసావా, విష్ణుమూర్తి అంతటి వాడు ఇంట్లో ఉండొచ్చు కదా, ఎక్కడున్నాడో తెలుసా? చక్కగా క్షీరసాగరంలో కూర్చున్నాడు. మామగారి ఇల్లు అంత తీపి. శివుడు అంతటి వాడు చక్కగా అక్కడ వేరే ఉండొచ్చు కదా, చక్కగా కైలాసం, ఆ హిమవత్ పర్వతాల్లోనే కదా కైలాసం ఉన్నది. మామగారి ఇంట్లోనే ఆయన నివాసం ఏర్పరచుకున్నారు. కాబట్టి ఈ లోకంలో అసారమైనటువంటి ఈ సంసారంలో సారవంతమైనది ఏంటయ్యా అని అంటే మామగారి ఇల్లు. కాబట్టి ఆయనకి చాలా ఇష్టమైంది మామగారి ఇల్లు సముద్రం. కాబట్టి ఆ సముద్రంలో గనక ఈ మహామాఘంలో, ఈ మాఘమాసంలో గనక మనం స్నానం చేస్తే విష్ణుమూర్తి కూడా చాలా సంతోషిస్తాడు. ఈ మాఘమాసం అందున విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి నెల కాబట్టి ఆయన అనుగ్రహం పొందటానికి అందరూ సముద్ర స్నానం చేయండి. నేను మొదట మనవి చేసినట్లుగా ఆ చేయబోయే ముందుగా ఆ జాగ్రత్తలు మాత్రం అందరూ
తీసుకొని సముద్ర స్నానం చేస్తూ సముద్ర స్నానం కరిష్యే, సంస్కృతంలో చెప్పండి, ఆ సంకల్పం చెప్పుకోండి. నాకు అంతగా సంస్కృతం రాదు, నేను చెప్పలేను అనుకుంటే, అయ్యా నీ అనుగ్రహం కోరి సముద్ర స్నానం చేస్తున్నా అని చెప్పి మునకలు వేయండి, చక్కగా స్నానం చేసి అందరూ పునీతులు కండి.